వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హెచ్సియు 400 ఎకరాల భూములను ఎవరు కూడా కొనవద్దు అంటున్న కేటీఆర్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్. నా భర్త మరణాన్ని రాజకీయం చేయొద్దు అంటున్న జెసికా పగడాల. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు విచారణ వ్యక్తం చేస్తున్నాను. హెచ్సియు విద్యార్థిని. అమ్మాయిలని కూడా చూడకుండా పోలీసులు మా మీద దారుణంగా లాఠీచార్జ్ చేశారు. హెచ్సియు విద్యార్థిని. ఏపీ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏపీ సీఎం పరుగులు పెట్టిస్తున్నారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్లో కుండపోత వర్షం ఒక్కసారిగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. రౌడీ షీటు ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రత్యేకంగా నిఘా. మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తాం. పీడీ యాక్ట్ అమలు చేస్తాం. పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ తెలిపారు. ఎలాంటి నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో ఉంటే రౌడీ షీట్ ఎత్తివేస్తామని రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరికని పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో రౌడీ షీటర్ల ప్రవర్తనలో మార్పు కోసం రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించారు. డీసీపీ రౌడీ షీటర్ల చరిత్ర, వారిపై ఉన్న కేసుల వివరాలు, ప్రస్తుత జీవన విధానం, ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ మడత రమేష్, 1 టౌన్స్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రవీందర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రామగుండం కమిషనరేట్లో గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ స్టేషన్లో రామగుండం సిపి సార్ ఆదేశాల మేరకు రౌడీ షీటర్లందరికీ కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. కౌన్సిలింగ్లో భాగంగా సుమారుగా 40 మంది రౌడీ షీటర్స్ కౌన్సిలింగ్కు హాజరయ్యారు. కొంతమంది వాళ్ళు లోకల్గా లేకపోవడం వలన వాళ్ళు అటెండ్ చేయలేదు. వాళ్ళ కోసం కూడా మళ్ళొకసారి కౌన్సిలింగ్ సెషన్ నిర్వహించడం అనేది జరుగుతుంది. రౌడీ షీటర్లందరికీ సత్ప్రవర్తన కలిగి జీవించాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు రౌడీ షీటు వివిధ కారణాలతోని, అంటే ఒక కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ కారణాలు ఏంటివి, ఏ కారణాల ద్వారా వాళ్ళు కేసులో ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతకాలంగా వాళ్ళు రౌడీ యాక్టివిటీస్లో లేకుండా వాళ్ళు సత్ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు అనే వాటిని అన్నింటినీ కూడా మేము పరిశీలన చేసి కొన్ని రౌడీ షీట్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే చాలా కాలంగా రౌడీ యాక్టివిటీస్లో లేరో వాళ్ళ రౌడీ షీట్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రౌడీ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళ మీద మాత్రం పోలీస్ అనేది చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది. అవసరం అనుకుంటే రౌడీ యాక్టివిటీస్ ఎవరెవరైతే కంటిన్యూ చేస్తున్నారో అవసరం అనుకుంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టే ఆలోచన కూడా పరిశీలన చేస్తున్నాం. వాళ్ళు రౌడీ షీటర్లందరికీ మేము చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళు వివిధ కారణాలతోని, కొంతమంది డబ్బుల కోసం కావచ్చు, లేకపోతే కొంతమంది భయపెట్టించుకోవాలని, ఇట్లా వివిధ కారణాలతోని వాళ్ళు రౌడీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఏ కారణాలు ఉన్నా కూడా, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ దగ్గరికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినట్టయితే వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకోవడం జరుగుతుంది. అంతేగాని వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు కానీ, లేకపోతే సొసైటీలో
వాళ్ళ ఇష్టానికి ప్రవర్తించి భయభ్రాంతులకు గురి చేసి ప్రజలను కనుక ఇబ్బంది పెట్టినట్టయితే పోలీసు మాత్రం చాలా కఠినంగా వ్యవహరిస్తుందని తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు విచారణ వ్యక్తం చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని మా పేరెంట్స్ చెప్తే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తుంది. ఇది యూనివర్సిటీ ల్యాండ్ కానప్పుడు మా యూనివర్సిటీలో జేసీబీలు ఎందుకు ఉన్నాయి? హెచ్సియు విద్యార్థిని. సో తెలంగాణ స్టేట్ లో మాత్రం ఇది ఒక డెవలప్మెంట్ ఏరియా. ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ, పూరా తెలంగాణలో హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ, ఇంకా జాగా ఎక్కడ దొరకలేదా? ఇంత మంచి నేచర్ ని కూలగొట్టారు. ఆ ల్యాండ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. 400 ఎకరాలు మా యూనివర్సిటీ అని మాట్లాడుతున్నారు. కానీ అసలు ఆ ల్యాండ్ కు ఈ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. యూనివర్సిటీకి సంబంధం లేనప్పుడు బుల్డోజర్లు మా యూనివర్సిటీలో ఎందుకున్నాయి? యూనివర్సిటీకి సంబంధం లేదు. 400 ఎకరాల్లో ఉన్నాయి. మా యూనివర్సిటీ అండి, మేమున్నది అది, మా క్యాంపస్ లోపల ఉన్నది, మా కంపౌండ్ లోపల ఉన్నది. అది ఏమంటున్నారంటే ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ విజయం, మేము కోర్టులో కేసేసి కొట్లాడి గెలుచుకున్నాం. అప్పుడెప్పుడు ప్రైవేట్ సంస్థ కేటాయించిన 1974 యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అప్పుడు మాకిచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలని చెప్పి. అవునా కదా? యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ కి యూజ్ చేయడం. ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు రేగుతున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ చేస్తున్నారంటే మీకు మీడియా కలో లేదు. లోపల వచ్చి చూడండి ఎంతమంది వందల జనాలు ఒకే మోటో మీద ఉన్నారు. వందల స్టూడెంట్స్, వాళ్ళకి ఏం అవసరం క్లాస్ లో వదిలిపెట్టుకొని చేయడానికి? అంటే ఇప్పుడు ఈ గేట్ల మధ్యలో ప్రొటెస్ట్ చేయడం అంటే ఈ మాత్రం స్వేచ్ఛ, ప్రొటెస్ట్ చేసుకునే స్వేచ్ఛ లేదు తెలంగాణలో. ఏం చెప్తారు? సీఎం గారికి పర్సనల్ గా నేను ఓటేసాను. జరిగిన సీఎం ఎలక్షన్స్ లో పర్సనల్ గా నేను ఓటేసాను. నౌ ఐఎమ్ రిగ్రెటింగ్ దట్ డెసిషన్. ఎందుకంటే ఆయన మాకు మా పేరెంట్స్, మా ఫ్యామిలీస్ చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన వస్తే పిల్లల భవిష్యత్తుకి, ఎంప్లాయ్మెంట్ కి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి. అది ఇక్కడ పిల్లల భవిష్యత్తుని తీసేసి వాళ్ళు కట్టుకునే డెవలప్మెంట్ ఎవరికి ఉపయోగం అండి? ఇప్పుడు స్టేట్ భవిష్యత్తు బాగుంటుందని కాంగ్రెస్ కోటేశారు. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా నేను ఆ డిసిషన్ ని రిగ్రెట్ అవుతున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా, యూనివర్సిటీ పక్క ప్రూఫ్స్ తో ఉండొచ్చు కదా. మీరు కూడా మొత్తం ఏదో కొన్ని ప్రతిపక్ష నాయకులు ఫేడ్ బ్యాచ్ అట్లా కూడా వార్తలు వినపడుతున్నాయి. స్టూడెంట్స్ అండి మేము. తన భర్త మృతిని మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొంతమంది వాడుకుంటున్నారని ప్రవీణ్ పగడాల భార్య జెప్సికా పగడాల ఆరోపించారు. నా భర్త మృతిని దయచేసి రాజకీయం చేయొద్దు, యేసు మార్గాన్ని అనుసరించేవారు మత విద్వేషాల్ని రెచ్చగొట్టారు. నా భర్త ఎప్పుడు మత సామరస్యాన్నే కోరుకునేవారు. ఆయన మృతిపై ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తుపై నమ్ముకుంది. ఆ విచారణకు అందరూ సహకరించాలని కోరారు. For the unwavering support from my Christian brothers and sisters, I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony in the society. Thank you. Praise the Lord. My name is Kiran Pagdala and I am Praveen Pagdala's brother. I request your cooperation during this time of investigation. Government was quick to order complete investigation to Praveen Pagdala death. We are thankful for this. As investigation is going on, I appeal to all who are enthusiastically involving into self-investigation to refrain from it, as it is tarnishing the image of Praveen Pagdala garu. Some YouTubers and bloggers are spreading the false information on this death. Some are communally and politically utilizing his death and investigation. I urge all to stop this as a symbol of respect to Praveen Pagdala garu, as it is a service to the church and community, as he never intended to disturb communal harmony in the society. We believe in government investigation, and please do not disturb the religious harmony. Thank you so much.
గురువారం దామెర మండలం ల్యాదల్ల గ్రామంలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఫర్ ఉమెన్ సెంటర్ పనులను జిల్లా కలెక్టర్తో పాటు అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళా సోదరీమణులను కోటీశ్వరు చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. స్కేల్స్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నామని, తద్వారా ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రొడక్ట్స్ని తయారు చేయగలుగుతామని అన్నారు. ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు. రెండోది ఇంకో విషయం ఇప్పటికే మీకు ఐడియా ఉన్నది, డైరీని కూడా మనం డెవలప్ చేస్తున్నాం. దామెరలో ఒక డైరీ సెంటర్ పెడుతున్నాం, అదేవిధంగా గీసుకొండ రోడ్ రెండు అభివృద్ధి అయిన తర్వాత మళ్ళీ పరకాల కూడా ఇంకోటి ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే 1 by 1 చేసుకుంటూ పోతాం. దీంతో ఏంటి అంటే డాక్రా గ్రూప్లో ఉన్న ప్రతి మహిళకు ఇండస్ట్రియల్ పర్పస్గా కావచ్చు, స్టిచ్చింగ్ పర్పస్గా కావచ్చు, ట్రైనింగ్ సెంటర్స్ కూడా దాని పరంగా కావచ్చు, డైరీ పరంగా ప్రతి ఇంట్లో ఉపాధి కల్పించాలనే ఒక ధ్యేయంతో నేను పోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు గుర్తుని ఉంటుంది, మీ ఎన్నికల సందర్భం కూడా చాలా స్పష్టంగా చెప్పాను. ఉపాధి అవకాశాలు మహిళా సోదరులకు, అదేవిధంగా యువత కూడా పెంపొందిస్తామని చెప్పాను. అదేవిధంగా రేపు మెగా జాబ్ మేళా కూడా పరకాల్లో నిర్వర్తించబడుతుంది. దానికి గౌరవ శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా కొండ శ్రీధర్ గారు, కొమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కూడా వచ్చాము. వాళ్ళు రావడానికి కూడా సమ్మతి తెలియజేశారు. జాబ్ మేళా ద్వారా కూడా ఉపాధి అంటే ఇది ఇన్సైడ్ వాల్ లేకుండా అవుట్ సైడ్ లేకుండా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఈ సీసీ రోడ్ హైట్ రావాలి. వర్షం పడ్డా కానీ మొత్తం చేసేసి దాని ఒక ఫీటు దీని కూడా ఇంకొక వర్షం లేదు. రోడ్ బైక్ మొత్తం కొలాప్స్. ఇది మొత్తం తీసేస్తుందా? ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవనీయులు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ వీరాలు ధనసరి అన్సూర్య సీతక్క గారు, దీని యొక్క ఆలోచన ఏంటంటే మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశలో, స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశలో వాళ్ళను కూడా ఒక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలి, మహిళా సోదరిమణులను కోటీశ్వరులు చేయాలి అనే ఒక దృష్టితోటి, ఒక దృక్పథంతో ప్రభుత్వము ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహిళల గురించి ప్రారంభించాలి. అదేవిధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించిన ట్రైనింగ్ చేయాలి. అది రాష్ట్ర స్థాయినే కాకుండా దేశ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ ప్రోడక్ట్స్, అవి ఫుడ్ ప్రోడక్ట్స్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మార్కెట్ని లింకప్ చేస్తూ మహిళలకు ఇక్కడ ప్రాథమికంగా ఉపాధి పెంపొందించాలి అనే ఒక ఆలోచనతోటి స్కిల్ డెవలప్మెంట్, అదేవిధంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ల్యాదల్లలో వాస్తవంగా రేపు 4వ తారీఖు ప్రారంభం ఉండే, అయితే ఇంకొంచెం డెవలప్మెంట్ చేయవలసిన అవసరం ఉంది కనుక ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ చేయడానికి కూడా కొంత టైం తీసుకున్నాం. అంటే బిట్వీన్ 15th to 20th మధ్యన దీన్ని ప్రారంభించడానికి గౌరవ మంత్రివర్యులు ధనసరి అన్సూర్య గారిని తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో ఉన్నాం. ఆ ప్రోగ్రాం వారిని కూడా అడగడం జరిగింది. 15, 20 తారీఖుల మధ్యన అపాయింట్మెంట్ కావాలని వాళ్ళు ఇస్తారన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా ఆత్మకూరు, దామెర, అదేవిధంగా పరకాల, నడుపుర, పరకాల ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు ఈ ల్యాదల్ల సెంటర్గా దీన్ని అన్ని విధాలు డెవలప్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది చాలా మహిళా సోదరులు
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా వద్ద లారీలు ఢీకొన్న సంఘటనపై తక్షణమే స్పందించిన సీఐ గట్ల మహేందర్, ఎస్ఐ పవన్ కుమార్, ఆర్ఎండ్బి డిఈ అశోక్ రాజీవ్ చౌరస్తా నలువైపులా డివైడర్లను ఏర్పాటు చేయడానికి కొలతలు తీసుకున్నారు. హర్షం వ్యక్తం చేస్తున్న పాలకుర్తి షాప్ యజమానులు. మైబాద్ జిల్లా గూడూరు మండలంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 98వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దొడ్డి కొమరయ్య జయంతిని నిర్వహించిన గూడూరు కుర్మ సంఘం నాయకులు. ప్రధాన కార్యదర్శి మోదరాజు రవి గారు, అయిపోయిందా రాకేష్? అయిపోయిందా రాకేష్? ప్రధాన కార్యదర్శి మోదరాజు రవి గారు, కుప్పం కడా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కడాపిడి వికాస్ మర్మత్ నియోజకవర్గంలో సుమారు 11,000 ఇళ్లను మంజూరు చేస్తున్నాం. నీటి సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటి వరకు సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. 2026 డిసెంబర్ నెలలోపు నియోజకవర్గ వ్యాప్తంగా సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. పాఠశాల రూపురేఖలను మార్చేందుకు 10 కోట్లు కేటాయిస్తున్నాం. 2 నెలల్లో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తాం. కుప్పం మున్సిపాలిటీని మోడర్న్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. నాన్ ఎస్సీ ఎస్టీ హౌస్ హోల్డ్స్ కి ఇప్పుడు గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాము. వాళ్ళు అంటే 60% సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా వాళ్ళు ఎలా పే చేయాలి, ఎంత కిలోవాట్ వరకు ఎంత సబ్సిడీ పే చేయాలి, ఇది మొత్తం గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తాము. మన గోల్ అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు 2026 డిసెంబర్ వరకు మొత్తం కాన్స్టిట్యుయెన్సీ రూఫ్ టాప్ సోలార్ పవర్ అయిపోవాలి. అది మన గోల్ నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు. ఓకే, అది మన ఓవరాల్ ఫైనల్ టార్గెట్. అండ్ లాస్ట్ ఇస్ పెన్షన్ ఫైనల్ వెరిఫికేషన్ చేసి పైన పంపించాము. అండ్ ఇప్పుడు మనకి ఒక రోజు స్పెషల్ పర్మిషన్ వస్తుంది. ఆ రోజు మొత్తం అప్లోడ్ చేసి శాంక్షన్ తీసుకొస్తాం. ఫ్రమ్ మే మంత్ యూ కెన్ ఎక్స్పెక్ట్ దట్ మనకి పెన్షన్ 100% సాచురేషన్ బేసిస్ లో అయిపోతుంది. మీ అందరికీ తెలుసు రీసెంట్లీ పెన్షన్ సంబంధించి ఓన్లీ 1 ఇష్యూ వాస్ పెండింగ్ సదరం. అది కూడా మనం చాలా బ్రహ్మాండంగా అక్కడ క్యాంప్ చేసేసాము. ఓన్లీ 2 days లో 6,000 members కి చెక్ చేసాము. అది ఎప్పుడు కూడా జరగలేదు ఎక్కడ కూడా, అంటే ఇది రికార్డ్ బేసిస్ లో చేసాము. సో దాదాపు 14 డాక్టర్స్ వచ్చారు, ఫుల్ ఫెసిలిటీ ఇచ్చి 2 days లో మొత్తం క్లోజ్ చేసేసాము. సో ఇది ఇండివిజువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఉంది. ఇండివిజువల్ అంటే ఒక హౌస్ హోల్డ్ లో ఒక ఫ్యామిలీకి ఏమేమి కావాల్సిందే ప్రభుత్వం వైపు నుండి అది మీకు తెలియచేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కమ్యూనిటీ సంబంధించి మాట్లాడతాను. కమ్యూనిటీ అంటే ఆ నార్మల్ ఫెసిలిటీస్ ఏమేమి ఉండాలి కూడా చెప్పాను. అది ఇంకా జరుగుతుంది. అంటే గండికోట ప్రాజెక్ట్ నుండి అంటే వాటర్ తీసుకువస్తున్నాము. కానీ ఇప్పుడు మన ఎమర్జెన్సీ ఫండ్స్ లో దాదాపు 4 crore ఖర్చు చేసాము ఇప్పటి వరకు. ఎక్కడెక్కడ వాటర్ రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి, ఇమీడియట్లీ పంప్ పెట్టుకోవాలి, ఇమీడియట్లీ బోర్ వేసుకోవాలి అంటే మీ అందరూ చూస్తున్నారు. అంటే ఎక్కడ కూడా మనకి ఇమీడియట్లీ ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే నేను స్టాఫ్ పంపిస్తున్నాను. స్టాఫ్ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి అంటే ఇమీడియట్లీ పంచాయత్ ఫండ్స్ ఉంటే పంచాయత్ ఫండ్స్ తో చేస్తున్నారు, లేకపోతే నా దగ్గర ఫండ్స్ ఉన్నాయి, నేను ఎమర్జెన్సీ ఫండ్స్ లో వాళ్ళకి శాంక్షన్ చేస్తున్నాను. సో అది ప్రాబ్లం ఉండదు. కానీ మీ అందరికి ముందు కూడా చెప్పాను, దిస్ ఈస్ ద లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం అంటే లాస్ట్ సంవత్సరం ఇదితో మనకి ఇబ్బంది వస్తుంది. నెక్స్ట్ ఇయర్ నుండి ఆ ప్రాబ్లమే రాదు సమ్మర్ లో. ఎందుకంటే ఈ గండికోట ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో ఉన్నాయి. డిపిఆర్ కూడా పూర్తి అయిపోతుంది అండ్ వర్క్ విల్ స్టార్ట్ వెరీ సూన్. ఓకే, అది మీ అందరికీ తెలియజేస్తున్నాను.
హైలైట్స్ లాస్ట్ 1 month లో, అది ఇంపార్టెంట్ కొంచెం తెలుసుకోవాలి ప్రజలకి. 5175 బెనిఫిషరీస్ కి చెక్ చేసాము. ఇట్ ఈస్ అ రికార్డ్ ఫిగర్ in 2 days. నార్మలీ ఇంతమందికి చెక్ చేయడానికి రెగ్యులర్ ప్రాసెస్ లో 1 year మినిమం గా పడుతుంది, కానీ మనం ఇక్కడ 2 days లో చేసేసాము ఒక స్పెషల్ రిక్వెస్ట్ తో. సో అది ఫస్ట్ అచీవ్మెంట్. సెకండ్, మీ అందరికీ తెలుసు ఇప్పుడు జాబ్ మేళా చేసాము, మీకు తెలియజేసాను మధ్యలో, అది కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది. ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఫస్ట్ టైం 8th March ఇంకా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఇంకా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసాము. ఆ రోజు అన్రికగ్నైజ్డ్ ఉమెన్ కి రికగ్నైజ్ చేసాము. వాళ్ళు మంచి పని చేశారు, మనకు సమానం ఇవ్వడం జరగలేదు, వాళ్ళకి ఫస్ట్ టైం సమానం ఇచ్చాము. ఫస్ట్ టైం మనకి ఈ ఎనర్జీ ఛాంపియన్స్, సోషల్ చేంజ్ ఛాంపియన్స్. సో స్లోలీ మన ఆనరబుల్ సీఎం సార్ టార్గెట్ అంటే 30,000 జాబ్స్ క్రియేట్ అవ్వాలి. సో మనం ఇక్కడ 5 years లో 30,000 జాబ్స్ మినిమం గా క్రియేట్ అవ్వాలి, అది మన టార్గెట్. సో మనం దాదాపు 14,000 లో రీచ్ అయ్యాము ఇప్పటి వరకు, ఓకే, 8 months లో. సో అది కూడా ఒక మంచి ప్రోగ్రెస్, ఇంకా ముందుగా పాజిటివ్ గా వెళ్తున్నాం. ఇది ఎంప్లాయ్మెంట్ సంబంధించి. ఇంకా ఇప్పుడు లాస్ట్ ఇంకా చాలా ఉన్నాయి, కానీ మీకు లాస్ట్ నేను మున్సిపాలిటీ గురించి అప్డేట్ చేస్తాను. ఉండాలి ఎక్కడ మాల్స్ ఉండాలి, డ్రైనేజ్ ఎలా ఉండాలి, పాత్వేస్ ఎక్కడ ఉండాలి, ఆల్ A to Z. మాస్టర్ ప్లాన్ అంటే మీ అందరికీ తెలుసు, అది బ్లూ ప్రింట్ కాపీ ప్రతి విలేజ్ కి ఉండింది అప్పుడు, కానీ మున్సిపాలిటీ సంబంధించి లేదు, అది ఖచ్చితంగా ఉండాల్సిందే. అది ఫస్ట్ స్టెప్. అది చేయడానికి వాళ్ళకి 4-5 months పడుతుంది, కానీ మనం ఎండ్ వరకు వెయిట్ చేయము. వాళ్ళు ఏదైతే ఫైనల్ చేస్తున్నారు ఆ ఏరియాలో మనం UGD ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్లస్ బ్యూటిఫికేషన్ స్టార్ట్ చేస్తాం జూన్ నుండి, ఓకే. సో వాళ్ళు మాస్టర్ ప్లాన్ చేసే ఉంటారు నెక్స్ట్ 5-6 months, కానీ ఇక్కడెక్కడ పూర్తి చేస్తారు. సపోజ్ ఈ ఏరియా ఫైనల్ అయింది, ఈ ఏరియా ఇలాగే ఉండాలి, అక్కడ మనం పని స్టార్ట్ చేసేస్తాం జూన్ నుండి. ఫ్రమ్ జూన్ మన గోల్ అంటే ఫస్ట్ డిగింగ్ చేసి UGD చేయాలి. UGD అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అదే కోసం రోడ్స్ మొత్తం డిగ్ చేయాలి. డిగ్ చేసి మొత్తం పెద్ద పైప్ పెట్టుకోవాలి. ఆ పైప్ ప్రతి హౌస్ తో కనెక్ట్ చేయాలి, వాళ్ళ ఫీకల్ సంబంధించి, డ్రైన్ సంబంధించి. ట్రీట్మెంట్ కోసం STP పెట్టుకోవాలి, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఆఫ్టర్ దాట్ మీరు వైడనింగ్ చేసుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ సంచలన ప్రకటన. HCU 400 ఎకరాల భూములను ఎవరు ఇక ఇంచు కూడా కొనవద్దు, తిరిగి 3 ఏళ్లలో మేము అధికారంలోకి వస్తున్నాం. రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి ఎవరైనా భూమి కొనుక్కుంటే తిరిగి వాపస్ తీసుకుంటాం. 400 ఎకరాల భూమిని గ్రీన్ జోన్గా ప్రకటించి హైదరాబాద్లోనే బెస్ట్ ఎగ్ ఫోర్క్ తయారు చేస్తాం. మేము ముందే చెప్తున్నాం, తర్వాత మళ్ళీ మమ్మల్ని తప్పు పెట్టద్దు. ఇది మా పెద్దలు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం. మీడియా సమావేశంలో వెల్లడించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. We have taken a decision as a party that 400 acres which this government is eyeing like a real estate broker, ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట, మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచు తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పర్వదినాన ప్రవేశపెట్టిన రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పథకాన్ని గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ జిల్లాలో ప్రారంభించగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతున్న సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు జైపూర్ మండల వేలాల గ్రామంలో రేషన్ షాప్ దగ్గర సన్నబియ్యం పథకం ప్రారంభించిన వేలాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు కాకా వెంకటస్వామి అభిమానులు పాల్గొనడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చిండో, మరి మన రాష్ట్ర ప్రజలందరికీ సన్నబియ్యం ఇవ్వాలని చెప్పేసి ఏదైతే వాగ్దానం ఇచ్చిండో, ఆ వాగ్దానాన్ని మరి ఈరోజు నెరవేర్చడం జరిగింది.
ఏదైతే ప్రజలందరికీ కూడా సన్నబియ్యం ఇవ్వాలని మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిందో కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా నేను స్టార్ట్ చేస్తానని చెప్పేసి మరి మాట తప్పకుండా ఈ యొక్క ప్రజాపాలనలో భాగంగా ఈరోజు మనందరికీ మరి ప్రతి రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క పేద రైతులందరికీ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి యొక్క ఈ సన్నబియ్యం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినందుకు వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. మరి యొక్క కార్యక్రమం గురించి మరి ఎన్నో రోజులుగా మరి సన్నబియ్యం చేయాలని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కసరత్తు చేసి మరి బోనస్లు ఇచ్చి కూడా మరి సన్న వడ్లు కావాలని చెప్పేసి బోనస్ ఇచ్చి కూడా మరి యొక్క వడ్లు కొనుగోలు చేయడం జరిగింది. సన్న వడ్లు కొనుగోలు చేసి ఈరోజు మనకు బియ్యం అందించడం జరిగింది. మరి యొక్క ఈ బియ్యం అందించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, మన చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారికి, అలాగే మన గౌరవ పెద్దపల్లి ఎంపీ వెంకటస్వామి గారందరికీ కూడా మా యొక్క వేలాడ గ్రామం తరఫున పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.